సాధారణంగా ఎవరికైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ పని చేయాలన్నా మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. అందులో ఎవరికైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఇంకా ఈజీగా ఉంటుంది కదా, మనదేం పోద్ది, పోయేది ఆడిదే కాబట్టి. చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సజెషన్స్ చాలా మందికి ఇస్తాం మనం. అలా ఒకవేళ సలహాలు ఇద్దాం అనుకుంటే ఎవరికి ఇస్తారు, ఏమని ఇస్తారు? పాత నోట్లను బ్యాన్ చేసినట్టు పాత గర్ల్ ఫ్రెండ్స్ ని, పాత పిల్లలను బ్యాన్ చేయాలని మోడీ గారికి చెప్తారు. మీరు బాగుపడరా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏం పేరు? రక్ష. వదిన అడిగానని చెప్పు. ప్రదీప్ కి పెళ్లి చేసుకోమని సలహా ఇస్తా, అయినా చేసుకోకపోతే చేసుకున్న వేస్ట్. నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు అమ్మా? ప్రదీప్ ఉన్నాను కదా. ప్రస్తుతం నెట్వర్క్ కవరేజ్ లో లేనందువల్ల సిగ్నల్ కట్ అయ్యాయి. థ్యాంక్ యూ. తప్పకుండా మా చేసుకుంటా త్వరలో. బాయ్స్ ని బాల్డ్ హెడ్ అయిపోవాలని చెప్పు. బాల్డ్ హెడ్, గుండు గుండు అయిపోవాలని సలహాలు ఇస్తావా? ఎవరికి? అందరికి. అందరికి బాల్ హెడ్ చేసుకోవడం. నీకు అదేమి ఇంట్రెస్ట్? ఎకరం ఖాళీ అయితే గానీ ఇంట్రెస్ట్ కలగలేదు. సినిమాల్లో హీరోయిన్లను చూసి బయట కూడా అలానే ఉంటారని నమ్మొద్దని చెప్తా. అబ్బాయిలకు భయ్యా. అబ్బాయిలకా? ఏం మాట్లాడుతున్నావు? బయట కూడా అలాగే ఉంటారు. నా కాజల్ అగర్వాల్ బయట కూడా అలాగే ఉంటుంది తెలుసా, అందంగా ఉంటది. రాశి కన్నా బయట కూడా ముద్దు ముద్దుగా ఉంటది. అందరి కళ్ళతో చూడు భయ్యా. అందరి కళ్ళ ఎందుకు? తలకైనా చూస్తే అలాగ అనిపిస్తుంది. అయ్యా నేను పెళ్లి చేసుకున్నా నా కళ్ళతోనే చూస్తా, అందరి కళ్ళతో. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. థర్స్డే రోజు గుడికి వచ్చే అబ్బాయిని నమ్మొద్దు దేవుడా, వాళ్ళు వచ్చింది నీ కోసం కాదు అమ్మాయిల కోసం అని ఉచిత సలహా ఇస్తారు. లోపలికి వెళ్ళేంత వరకు ఆయన కోసం కాకపోతే లోపలికి వెళ్ళాక ఆయన కోసమే. బయట అంటే లైన్ లో చాలా మంది ఉంటారు. నేను అలా ఒక 10-15 థర్స్డేలు 2-3 గుళ్ళు మార్చాను. చాలా బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పబ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళని కూడా తీసుకెళ్ళమంటాను, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు వెళ్ళినప్పుడు తీసుకెళ్తారా? తీసుకెళ్తారా? నేను మీకే ఇస్తున్నాను అడ్వైస్, మీరు యాంకరింగ్ మానేసి డాన్స్ స్కూల్ పెట్టండి. నేను డాన్సా? ఏ జాన్, ఇది విన్నావా? నా లవర్ కి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇస్తా. ఎందుకంటే వాళ్ళంటే ఎదవ ఇంకొకరు పుట్టకుండా ఉంటాడు కదా. నేను ఇంటర్నల్ మ్యాటర్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేయనమా? బస్సులో కూర్చొని పాన్ నమిలి ఉమ్మే ముందు వెనకాల ఎవరైనా వచ్చారో చూసి ఉమ్మండి, లేకపోతే నా షర్ట్ లాగా. ఇప్పుడు వెనకాల ఎవరు రాకపోయినా ఉయ్యొచ్చు. మైక్ పక్కన బైక్ ఇచ్చేసి దా కింద చాలు. ఈ 2 వేళ్ళు తీసుకుని నీ కాలు బొట్టన వేళ్ళు పట్టుకోను రండి, మా లైన్ లో రండి. ఒకవేళ మీకు ఇలా కంఫర్టబుల్ లేకపోతే నేను అందరిని చూసుకున్నా. ఎట్లా చూసా ఇవన్నీ కొట్టినావా? ఎరకాల ముందు వస్తున్నారని కాదు కానీ అసలు బస్సులో తినకుండా పాపం పెద్ద ఆయన అంత గట్టిగా చెప్తున్నాడు స్వచ్ఛ భారత్ అని. జాగ్రత్తనన్నా, ఈసారి పాన్ తిన్నప్పుడు కవర్ అవుట్ చేయాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరు ఆన్సర్ చెప్దాం అనుకున్నా లేచి నుంచి ముందు ఏ అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఓకే, రెడీ? ఛత్రపతి సినిమాలోని ప్రదీప్ తో రిమిక్స్ చేయాలని రాజమౌళితో చిత్తపతి నాతో రిమిక్స్ చేస్తావా నువ్వు? రాజమౌళి గారి సలహా ఇస్తావమ్మా? అగ్నిస్కర రండి అంటే 5-6 చేతులు రావాలి ఆ సైజుకి రావాలంటే. ఒక్క షో హీరోయిన్ చేంజ్ చేయొద్దు మరి. నాకు శ్రేయ అయితే కంఫర్టబుల్. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకునే ముందు అబ్బాయిని నమ్మొద్దు, కొంతమంది విగ్గు పెట్టుకుంటారని చెప్తా. అరే క్లిప్పులు కట్టలేదు చూడరా. అన్ని పుణ్యాలే చేస్తే స్వర్గానికి వెళ్తారు, అక్కడ రంభా ఊరసి మేనకాలే ఉంటారు. అదే పాపాలు చేసి నరకానికి వెళ్ళండి, అక్కడ నాలాంటి అందమైన అమ్మాయిలు ఉంటారు. నువ్వు ఎన్ని పాపాలు చేస్తే అక్కడ ఉన్నావు తల్లే?
మాకు అక్కడ కూడా సుఖం లేకుండా చేస్తావా తల్లి? ఏ శిషి కొంచెం ఫ్రీగా కూర్చోలేకపోతే పక్కోళ్ళు తేడా అనుకుంటారు నేను అని చెప్తా. ఓకే పుస్ ఈ నింజనేంది రివర్స్ వెళ్తుంది ఇది? పోలే ఇంకా అవ్వదని నాకు అర్థమైంది. ఫ్రెండ్స్ అందరం సిట్టింగ్ వేసినప్పుడు ఒకడు బాగా కిక్ ఎక్కాలని ఆడు సోడా పోసుకొని తాగుతుంటే నేను రాగొట్టరా అప్పుడు బాగా ఎక్కుతుందని చెప్పాను. ఎవరు మాట్లాడద్దు, ఆయన నుంచున్నాడు, ఆయన మాట్లాడతాడు. నీ చుక్కలు కలిసి అమ్మాయి ఫాస్ట్ గా ఉంటాయి, ఇటు అటు చూడకుండా బండి నెక్కేసాయి. నాకు కళ్ళు మూసుకుని వాయిస్ ఒకసారి కళ్ళు మూసుకుని నాకు వరుణ్ సతీష్ గుర్తొస్తున్నారు. ఎందుకో నీ చుక్కలు కలిసి అమ్మాయి ఫాస్ట్ గా ఉంటే ఇటు అటు చూడకుండా బండి నెక్కే. వెరీ గుడ్. సో ఇది కొంచెం తెలుగులో చెప్పడానికి ట్రై చేయండి. విడదీద్దాం, పార్ట్స్ గా విడదీద్దాం. ఓకే చెప్పండి. మీ చుక్కలు కలిస్తే అమ్మాయి ఫాస్ట్ గా ఉంటే చుక్కలు స్టార్స్. వెరీ గుడ్. అమ్మాయి బాగా ఫాస్ట్ గా ఉంటే చుక్కలు కలిస్తే అమ్మాయిలు ఫాస్టింగ్ చాలా ఫాస్ట్ గా ఉంటేనా? టైం పట్టేలా ఉంది. ఇటు అటు చూడకుండా ఓకే బండి నక్కే. పుషా ఆన్ 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 ఆన్. చాలా క్లారిటీ ఉంది, అసలు డౌటే లేకుండా క్లియర్ అయింది నాకైతే. సూపర్ బ్రో. తర్వాత ఏమైంది? అదే ఆ సలహా అయిపోయిందా? అబ్బా భలే వచ్చింది, భలే వచ్చింది. పోండి మీరు ఎప్పుడు ఇంతే. ఈ షోకి వచ్చే వాళ్ళందరినీ ప్రదీప్ మీద పంచులు వేయకండి సలహానిస్తా, లేకపోతే ఆయన తిరిగి రివర్స్ పంచ్ వేస్తారని చెప్తా. అయ్యా నేను ఎవరికైనా రివర్స్ పంచ్ చేసా చెప్పు. పక్కనోడు లవ్ చేస్తే నేను చేయొద్దని చెప్తాను. ఎందుకు? నాలాగా వాని జీవితం కూడా ఖరాబ్ కావద్దు. నేనేం ఖరాబ్ అయింది నీది? పర్సనల్ అన్న. పర్సనల్ గా ఏమైంది? అన్ని బొక్కనే. కాదు 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 ఒక నిమిషం, నేనేమైనా పేరంటానికి వచ్చినా నా చుట్టూ చేరిర్రు? అయ్యా కాదు, ఏమైనా బంతి భోజనాలు అటు తిరగండి. వాళ్ళు వచ్చిందే మీకోసం భయ్యా, ఇటు తిరిగి కూర్చుంటే మీరు కనిపిస్తలే అని ఇటు వచ్చిర్రు వాళ్ళు. అందమైన పామలు ఆయన ఊరికినే పెట్టాడు పాట. టాయిలెట్ కి వెళ్ళి వచ్చేవాడికి జిప్పు జాగ్రత్త పెట్టుకోమని చెప్తా. టాయిలెట్ కి వెళ్ళి వచ్చేవాడికి జిప్పు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తా. ఏ వాడికి తెలీదా? ఏమో నీ అనుభవం బట్టి నువ్వు వాడికి చెప్పావు కదా, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. జాయిన్ అయితే మా బీటెక్ కాలేజ్ లోనే జాయిన్ అవ్వమని చెప్తా, అంత దరిద్రంగా ఉంటది కాబట్టి. అవును, ఏ కాలేజ్ అని అడగరా? అది బానే ఉంది భయ్య, నీ సౌండే తేడాగా ఉంది. అంటే జ్యువెలర్ షాప్ కి అమ్మాయిలు వస్తుంటారు కదా, అంటే వాళ్ళకి అడ్వైస్ ఇస్తా, ఇలా అమ్మాయిలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ఇస్తా. ఎందుకంటే వాళ్ళు అటు ఇటు చూసే లోపల రింగ్ తీసి లంగలో వేసుకుంటారు కాబట్టి. ఇంకా ఒక్క పేపర్ తయారు చేయడానికి ఎన్నో చెట్లు నరుకుతున్నారు, అలానే గవర్నమెంట్ ఎగ్జామ్ బ్యాన్ చేయమని సలహా ఇస్తా. అపురూపమైనదమ్మ ఆడజన్మ. అది ఈ పాట ఈయనకి సెట్ కదా. అమ్మాయి అయినా దోమ అయినా ఒకటే భయ్యా. అమ్మాయి పడుకోనివ్వదు, దోమ పడుకోపెట్టు. సారీ, అమ్మాయి పడుకోపెట్టదు, దోమ పడుకోనివ్వదు. స్మాల్ టెక్నికల్ సర్క్యూట్ ప్రాబ్లం అయింది, నాకు అర్థమవుతుంది. ప్లీజ్ కమ్ డౌన్. ఇంత అందమైన అమ్మాయిలు ఉండగా కూడా ఈ 2 వేలతో కాలు బొట్టన వేలు పట్టుకోను. రండి ఈసారి బ్యాక్ మా గిట్టి కొడతావు. రెడీ, లెట్స్ గో. దోమ అంటావా? దోమ చూసా భయ్యా ఎంత బాగా కొట్టారు దోమనాళ్ళు. థ్యాంక్ యూ.
యూత్ అందరికి ఎక్కువ చెట్లు నాటమని సలహా ఇస్తా బికాస్ ఫ్యూచర్ లో నాలాంటి లవర్స్ కి యూజ్ రావాలి కాబట్టి. అంటే కూర్చుని కబుర్లు చెప్పుకోవడానిక? తుప్పాలు తుప్పాలు రమ్మన్నప్పుడు రండి, మేమేం చేయమమ్మా. అక్కడేం జరగదు. నాకు అల్లు అర్జున్ చెప్పాడు ఏం జరగదు. ఫ్రెండ్ గాడ్ లేకుండా క్రికెట్ ఆడాడు, అది నేను ట్రై చేసా, అప్పటి నుంచి ఏ ఆట ఆడలేకపోతున్నా. అరే గ్రౌండ్ ఫ్లోర్ వదిలి టాప్ ఫ్లోర్ కి రండిరా. ఎవరి నుంచున్నా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్నారా. మనకు ఒకడు చెడ్డి అంటాడు, ఒకడు కరెంటు పోల్ అంటాడు, ఒకడు వాడొచ్చాడు అంటాడు, వీడేమో తగిలింది అంటాడు. సో గాడ చిన్న మూవీ చూసి నేను కూడా నాగార్జున లాగా పంచ కట్టుకున్నా, కానీ అద్దం దగ్గరికి వెళ్ళి చూస్తే కింద పంచలేదు. అది ఎక్కడ మిస్ప్లేస్ అయింది అంటే ఆందివేలో పడిపోయిందా? అంటే నేను పంచ కట్టుకుంటే అమ్మాయిలు అందరూ వచ్చి గుంజేశారు. నాకు కూడా ఇలాంటి కళలే వస్తూ ఉంటాయి. రియల్ గా జరిగింది భయ, నిజంగా జరిగింది. అందరూ ఒకటే కాలేజా? ఆ బెండకాయలు దొండకాయలే. హైదరాబాద్ లో బైక్ మీద ఎక్కువ తిరగకండి, ఎందుకంటే పోలీస్ పట్టుకుంటారు. మీ దగ్గర 500 ఉంటేనే ఆపండి, లేకపోతే ఆపకండి. అరే బెల్ట్ తీసుకురారా, ఒక బెల్ట్ తీసుకురాను. నేను కొట్టుకుంటామా? వ్యాధి వ్యాధి. థ్యాంక్ యూ.